నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట సమీపంలో 116 ఎకరాల విస్తీర్ణంలో 2160 సింగిల్ బెడ్రూమ్లతో నిర్మించిన మోడల్ కాలనీ తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కానుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన మోడల్ కాలనీ కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం ధర చెల్లించి భూమి కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మోడల్ కాలనీలు సందర్శించి పనుల పురోగతి పరిశీలించారు. నిజాలు తెలుసుకోకుండా ప్రజల్లో గందరగోళం సృష్టించి అపోహలు రేకెత్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంటుందని, ఇందులో ఎటువంటి అపోహలకు ఆస్కారం ఉండదని, ఒకవేళ ఎవరికైనా అనుమానం వస్తే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరించారు. So it's a very good moisture. Yes, sir. I think we okay, fine. Anyway, inandi పెట్టుకున్న మీద ఇప్పుడు మన గవర్నమెంట్ అది ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి లోన్లు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి రైతులు అంటే అది ఇవ్వటం లేదు సార్. మాకు లోన్ ఇప్పుడు ధాన్యం ఇక్కడ దాచుకున్న వాళ్ళకి లోన్ ఇచ్చేవారు గతంలో, ఇప్పుడు ఇవ్వటం లేదు. మార్కెట్ యార్డ్కి తీసుకురామని చెప్పండి. మార్కెట్ యార్డ్లో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు. చాలా సంతోషం. మీరు అగ్రికల్చర్ ఆఫీసర్, మీరు ఏంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్. వాట్ యు డూ ఇస్ మేడం, రైతులని మార్కెట్ యార్డ్లకు తీసుకురామని చెప్పండి. ప్రొక్యూర్మెంట్కి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ బెటర్ ఉంటాయి. ఓకే, అన్ని గ్రామాలకి కలెక్టర్ గారు కోదాడలో కూడా చేస్తున్నారు. ఇప్పుడు సూర్యాపేటలో కానీ, కోదాడలో కానీ, హుజూర్ నగర్లో కానీ, తుంగతుర్తిలో కానీ ఎంకరేజ్ మ్యాక్సిమం ప్రొక్యూర్మెంట్ ఇన్ మార్కెట్ యార్డ్. సరే, ఆడ వాళ్ళకి వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి సదుపాయం ఉందంటే ఓకే, బట్ ఇక్కడ ఫెసిలిటీస్ బెటర్ ఉంటాయి కదా. ఏమి రాధిక అండ్ కలెక్టర్ గారు, ఇది కొంత చాలా సెన్సిటివ్ ఇష్యూ. గత ఖరీఫ్ క్రాప్లో చాలా మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మంచి పేరు వచ్చింది. ఇది ప్రొక్యూర్మెంట్కి హైయెస్ట్ భారతదేశంలో చేసిన. ప్లస్ అందరికి రైతులకు పైసలు వచ్చినాయి, అంత సంతోషంగా సంతృప్తికున్నారు. ఈసారి కూడా ఎక్కడికక్కడ మీరు మిల్లర్ల కోఆపరేషన్ తీసుకోండి, రైతులని అన్ని విధాలుగా వాళ్ళని కౌన్సిలింగ్ చేయండి. మరి ఈ ప్రొక్యూర్మెంట్ మస్ట్ గో ఆన్ పర్ఫెక్ట్లీ. మీ అధికారులందరికీ కూడా సరిగ్గా బ్రీఫింగ్ చేసి అందరు అలర్ట్గా ఉండాలని చెప్పండి. అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మౌలిక సదుపాయాలు అన్నీ అందుబాటులో ఉండాలి. గన్నీ బ్యాగ్స్ కానీ, టార్పలిన్ కానీ, మాయిశ్చర్ మీటర్ కానీ, క్లీనింగ్ కానీ, డ్రైయింగ్ కానీ, అన్నీ కానీ. అండ్ అన్నిటికన్నా టాప్గా ఫెసిలిటీస్ మార్కెట్ యార్డ్లో ఉండాలమ్మా. ఓకే, మీకు ఈరోజు మేము తెలియజేసి, అంటే మేము వచ్చి 1 year అయిపోయింది సార్. అప్పుడే ఇంతవరకు మేము కొన్ని మీకు ఫండ్స్కు అవి పెట్టాము, ఫండ్స్ రిలీజ్ అయినాయి. దాని గురించి మీరు ఒక్కసారి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తే ఆ పనులు మేము కనీసం శంకుస్థాపనలన్నా చేసుకుంటాం అనేది మా కోరిక. మీరు అక్కడ ఎలా డెవలప్ చేశారో ఈ మా మార్కెట్ యార్డ్ కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తే మీ హయాంలో మేము ఉన్నప్పుడు అది చేయాలని నా కోరిక అండి. మీరు ఒకసారి ఎప్పుడు రమ్మంటారో, వారిని ఎప్పుడు కలవమంటే చెప్తే దాని గురించి మేము సార్ని కలుస్తాం. మీరు వారికి ఫోన్ చేస్తే. తుమ్మల గారు విదేశాలకు పోయినట్టుంది. ఈరోజు 2 రోజులు వస్తాడు. రాగానే నేను కనుక్కొని చెప్తా, మీరు వచ్చేసేయండి. కూర్చొని చేసేద్దాం. ఓకే, విలేకరు మిత్రులందరూ కూడా మీ అందరి కోఆపరేషన్ కూడా, సహకారం కూడా కోరుతున్నాము. ఈ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ స్మూత్గా సక్సెస్ఫుల్గా కావడానికి మీరు సెన్సేషనలైజ్ చేయడానికి చిన్నవి పెద్దది అట్లా చూపెట్టకుండా ఉన్నారని వాస్తవాలు రాయండి అని చెప్పి నా రిక్వెస్ట్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలోనే
అతి పెద్ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొన్న ఖరీఫ్ లో తెలంగాణలో జరిగింది. అంతకంటే పెద్దగా ఈసారి జరగబోతుంది. సో మీ అందరి కోఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్.